ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు తెసి అడగఉండొచ్చు. కానీ ఆయన అసలు ఇప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అరే ఆయన అసలు నోరెత్తి అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్, మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి నేను వస్తానని, ఇది 100% నా కాల్తో నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనబడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ గట్టిగా ఒక 6 నెలల్లో సంవత్సరం తిరుగుదామని ఒక మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటారు. కానీ రవి గారు అలా కాకుండా ఈ 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది. ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడితే మనకు తెలిసిపోతుంది. ఎంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేను. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డారు, నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రజలందరికీ నచ్చగలుగుతున్నాను. సెలవు తీసుకుంటాను.